Hello students, 10th class maths chapter 8 exercise 8.2 లో first problem evaluate the following. సో మనకి ఇలా sin 60 degrees cos 30 sin 30 cos 60 ఇలా ఇచ్చారు. ఇది ఏమవుతుంది దీని వాల్యూ అని అడుగుతున్నారు మనల్ని. మీకు ఒక టేబుల్ ఇస్తారండి. ఏంటి అంటే sin 0 degrees sin 30 sin 60 sin 90 ఇవి ఏమవుతాయి అనేది. సో ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కంపల్సరీ అవి మీకు వచ్చి ఉండాలి. సో దాని ప్రకారం sin 60 వాల్యూ ఎంత అంటే √3/2, sin 30 1/2. అది కాస్కి రివర్స్ అవుతుంది. సైన్ వాల్యూస్ ఏవైతే sin 0 degrees sin 30 sin 45 sin 60 sin 90 ఉంటాయో ఆ సైన్ వాల్యూస్ అన్నీ ఇటు ఇలా రివర్స్లో వస్తాయి మనకి కాస్కి. సో కాస్ 60 ఎంత అవుతుంది అంటే ఇక్కడ sin 30కి ఏముందో అది అవుతుంది. సో కాస్ 30 sin 60 అవుతుంది √3/2. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం కంపల్సరీ నోట్కి వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ గివెన్ ఈక్వేషన్ రాసుకొని ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. sin 60 degrees వాల్యూ ఎంత అంటే √3/2. సో √3/2 ఇందులో మధ్యలో ఇంటూ సింబల్ ప్రొడక్ట్ కాబట్టి కాస్ 30 వాల్యూ ఎంత అంటే √3/2 ప్లస్ sin 30 వాల్యూ ఎంత అంటే మనకి 1/2 ఇంటూ కాస్ 60 వాల్యూ 1/2. సో √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా అంతే మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2 అంటే 2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 3/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4. సో డినామినేటర్లో 4ని నేను ఎల్సిఎం కింద తీసుకుంటే 4 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 1 టైం 1 ఇంటూ 1 సో 3 ప్లస్ 1 అంటే 4/4 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో sin 60 cos 30 ప్లస్ sin 30 degrees cos 60 degrees ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం 2 tan స్క్వేర్ 45 degrees ప్లస్ cos స్క్వేర్ 30 మైనస్ sin స్క్వేర్ 60 ఇది ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా అంతే సేమ్ మనం ఆ టేబుల్ని యూస్ చేసుకొని tan 45 degrees వాల్యూ 1 cos 30 degrees √3/2 sin 60 √3/2. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. tan 45 1 ఇక్కడ tan స్క్వేర్ అన్నారు కాబట్టి 1 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 వాల్యూ ఎంత అంటే √3/2 హోల్ స్క్వేర్ కాబట్టి మొత్తానికి వేసుకుంటాం మైనస్ sin 60 వాల్యూ √3/2 sin స్క్వేర్ కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1 2 ఇంటూ 1 2 అవుతుంది ప్లస్ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది 3 ఈ హోల్ స్క్వేర్ అంటే దీనికి రెండింటికి ఉంటుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ మైనస్ √3 హోల్ స్క్వేర్ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది 2 స్క్వేర్ అంటే 4. సో ప్లస్ 3/4 మైనస్ 3/4 అంటే వాల్యూ 0 అవుతుంది కాబట్టి రిమైనింగ్ వాల్యూ 2. నాకు ఎంత వచ్చింది మొత్తాన్ని వాల్యూ చేసుకుంటే నాకు 2 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం cos 45 degrees బై sec 30 ప్లస్ cosec 30 దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో నేను అన్నీ రాసుకున్నా. cos 45 1/√2 sec 30 అంటే 2/√3 cosec 30 అంటే 2. ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే cos 45 వాల్యూ ఎంత అంటే నాకు 1/√2 బై హోల్ బై sec 30 అంటే 2/√3 ప్లస్ cosec 30 అంటే 2 ఉంది మనకి. మనం దీన్ని చేసుకుంటే 1/√2 హోల్ బై ఇక్కడ √3ని నేను ఎల్సిఎం కింద తీసుకుంటాను. సో √3 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి న్యూమినేటర్లో ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇక్కడ ఏమీ లేదు అంటే డినామినేటర్లో 1 ఉంది అని అర్థం. 1 ఇంటూ √3 అవుతుంది. సో 2 ఇంటూ √3 అంటే 2√3. మనం ఇప్పుడు ఈ వాల్యూని ఇటు తీసుకువెళ్తే ఏమవుతుంది ఈ వాల్యూ రివర్స్ అవుతుంది. సో 1/√2 ఇంటూ ఈ న్యూమనేటర్లో వాల్యూ పైకి వెళ్తుంది కాబట్టి 3/2 ప్లస్ 2√3
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1 ఇంటూ √3 అవుతుంది బై ఇక్కడ √2 అనేది మనకి ఈ రెండిటికి సంబంధించింది కాబట్టి రెండిటితోనూ మనం మల్టిప్లై చేసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే √2 ఇంటూ 2 + 2√3 అయ్యింది. ఇప్పుడు √2 ఇంటూ 2 అంటే 2√2. సో న్యూమరేటర్లో ఉన్న వాల్యూ √3, అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం బై ఇక్కడ చూడండి 2 ఇంటూ √2 ఏమవుతుంది 2√2 అయ్యింది ప్లస్ ఈ 2 అనేది అలాగే ఉంటుంది. రూట్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసుకుంటాం. √2 ఇంటూ √3 అంటే 2 ఇంటూ 3 అంటే 6, దానికి రూట్ వేసుకుంటాం. కాబట్టి 2√2 ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6 అయ్యింది. సో √3/2√2 ప్లస్ 2√6 మనకి ఇది వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఉంటే చేయలేం కాబట్టి రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే మనకి ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూ ఉంది 2√2 ప్లస్ 2√6. దీంట్లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసుకొని డివైడ్ చేసుకుంటే వాల్యూ ఏం మారదు. సో అది చేద్దాం. రేషనలైజింగ్ చేసుకుంటే √3 ఇంటూ 2√2 ప్లస్ 2√6 ఇంటూ 2√2 మైనస్ 2√6 బై 2√2 మైనస్ 2√6. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది సేమ్ న్యూమినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. సో ఈ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. అబ్జర్వ్ చేయండి. √3 నేను ఇది రాసి చూపిస్తా. √3 ఇంటూ 2√2 మైనస్ 2√6 బై ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఫార్ములా ఏమవుతుంది a² మైనస్ b². సో ఏ ప్లేస్లో ఏముంది 2√2 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే 2√6 హోల్ స్క్వేర్ ఇది ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో √3 ఇంటూ √2 ఏమవుతుంది 3 ఇంటూ 2 6 అవుతుంది కాబట్టి 2√6 మైనస్ ఇక్కడ 2 ఉంది √3 ఇంటూ 6 18 డివైడెడ్ బై మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. దానికన్నా ముందు 2² ఉంది. 2² అంటే 4 ఇంటూ 2 8 మైనస్ ఇక్కడ కూడా అంతే 2² అంటే 4 రూటు స్క్వేరు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 6 మాత్రమే మిగులుతుంది. 4 6 24 అవుతుంది. ఇక్కడ మీరు ఈ రెండిట్లో నుంచి 2ని కామన్ తీసుకుంటే √2 మైనస్ √18 వచ్చింది నాకు డివైడెడ్ బై 8 మైనస్ 24 అంటే మైనస్ 16. సో ఈ 2 అనేది 16ని 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. √6 మైనస్ √18 బై మైనస్ 8 వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి మైనస్ అనేది డినామినేటర్లో ఉండకూడదు. దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే మనకి పైన కూడా ఒక మైనస్ అనేది ఉండాలి కాబట్టి కావాలంటే మీరు దీన్ని 9 ఇంటూ 2 కింద రాసుకొని √9 అంటే 3² దాన్ని కామన్ కూడా తీసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ని కామన్ తీస్తున్నాను. మైనస్ని కామన్ తీసినప్పుడు ఈ మైనస్ √18 ఉంది కాబట్టి √18 మైనస్ √6 ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √6 వాల్యూ ఏం చేంజ్ కావాలా మైనస్ √18 ఇది కూడా చేంజ్ అవ్వాలా. డినామినేటర్లో -8 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. √18 మైనస్ √6/8 వచ్చింది మనకి వాల్యూ. సో ఇది లేదు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే 18ని మనం 18ని ఎలా రాసుకోవచ్చు 9 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. సో రూట్ ఉంది. సో √9 ఇంటూ √2 దేనికి దానికి వేసుకుంటే √9 అంటే 9ని 3² కింద రాసుకోవచ్చు ఇంటూ √2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3√2 వస్తుంది. సో ఈ √18 బదులు నేను 3√2 కూడా రాసుకోవచ్చు. సో ఇలా వదిలేసిన ప్రాబ్లం లేదు, రాసుకున్న ప్రాబ్లం లేదండి. సో నేనైతే ఇలా వదిలేస్తున్నాను.
థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లం అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.